హలో గాయ్స్, ఎలాగున్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ అయితే ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్, కాకపోతే 1.21.10 అనమాట. సో ఈరోజు మళ్ళీ మన కొత్త సర్వైవల్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సిరీస్ని అయినా ఫుల్ కంప్లీట్ చేయడానికి అయితే చూద్దాం. అసలు ఏ జరిగినా ఈ సిరీస్ని అయితే నేను ఖచ్చితంగా ఆపను. ప్రతి ఎపిసోడ్ అవగానే ఈ వరల్డ్ని అయితే నేను ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకుంటా. సో మనం లాస్ట్ టైం ఆడింది అయితే 1.21 అన్నమాట. ఇది దానికంటే 10 వర్షన్ ముందు, అంటే 10 డ్రాపులు. 1.22 వచ్చిన తర్వాత ఇంచు చేద్దాం అనుకున్నా, కాకపోతే అది ఇప్పటికప్పుడు వచ్చేలా లేదు. సో కొత్త అప్డేట్లో కొత్త కాపర్ గోలమ్స్ ఇచ్చారంట, ఇంకా కొన్ని కాపర్ ఐటమ్స్ కొన్ని వచ్చాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంక ఈ సిరీస్ని అయితే కంప్లీట్ చేయడానికి అయితే చూద్దాం. ఇక మనం లేచి ఇక్కడ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే, వచ్చాం. సో పేరు వచ్చేసి ఇచ్చేద్దాం, సర్వైవల్ సిరీస్ 2.0. అంటే 2.0 స్టార్టింగ్ ఫస్ట్ చేసాను కదా, 2.0 అని పెట్టేశాను. ఇది సర్వైవలే, ఇంకేంటి మార్చాల్సిన అవసరం అయితే లేదు. వరల్డ్ 11 మార్చాల అవసరం లేదు. ఓకే, క్రియేట్ న్యూ వరల్డ్. చూద్దాం అసలు ఏంటి కొత్తగా యాడ్ చేశారని. ఓకే, కొత్తగా ఈ లోడింగ్ బార్ని అయితే తీసుకొని వచ్చారనుకుంటా. అదేనా లోడింగ్ బార్ అయినా, లేకపోతే ఇంకేదైనా అది, లేకపోతే అక్కడ లోడ్ అవ్వలేదా స్క్రీన్? ఓకే, లోడింగ్ బార్. ఓకే, లోడ్ అవ్వబోతున్నది. ఓకే, వచ్చాం. అండ్ మన ఓజీ స్కిన్, దీన్ని చూసి ఎన్ని రోజులు అయిపోయిందబ్బా. ఓకే, డార్క్ ఓక్లో అయితే స్పాన్ అయ్యాం. మంచి స్పాన్ కాదనుకుంటా. ఓకే, ఓక్ వుడ్ అయితే తీసుకుందాం. డార్క్ ఓక్ అయితే వద్దు, అది చాలా పెద్దగా ఉంటుంది, అది తీయడానికి చాలా కష్టం. ఈసారి మనం కొత్తగా ఐరన్ ఆర్మర్ కాదు, కాపర్ ఆర్మర్ ఫస్ట్ చేసుకుందాం. అలా మెల్లగా వెళ్దాం, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ ఎస్, 2 సిరీస్లు నెదర్ ఫోర్టెస్ తర్వాత ఎండ్ అయిపోయాయి. ఈసారి ఈ సిరీస్లో కూడా నాకు భయం వేస్తుంది. ఓకే ఓకే, ఇంకా గ్లిచ్ అయితే పోలేదు. 2 సార్లు బ్లాక్ని అయితే బ్రేక్ చేయాల్సి వస్తుంది. అగోండి, స్టార్టింగ్ వరల్డ్ క్రియేట్ చేయగానే ఇలాగే ఉంటుంది అన్నమాట. కొంచెంసేపు అయిన తర్వాత మొత్తం సర్దుకుంటుంది. ఓకే, లీవ్ ఫిటర్, దీన్ని అయితే మనం వాడుకోవచ్చు గైస్, ఫ్యూయల్ సోర్స్గా. ఇప్పుడు మనకి ఎలాగో కోల్ దొరకలేదు కాబట్టి దీన్ని అయితే వాడుకుందాం. ఇంకా లీవ్స్ అయితే రాలుతాయి అన్నారు, అది రాలుతున్నది. ఇంకా పేల్ గార్డెన్ అయితే ఉంది గైస్, ఇంకా చాలా అయితే యాడ్ చేస్తారు. ఓకే, ఐరన్ అయితే ఉంది గైస్ అక్కడ, ఇంకా కాపర్ కూడా ఉంది. ఈరోజు గోల్ ఏంటంటే ఖచ్చితంగా కాపర్ ఆర్మర్ అయితే చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే చేసుకుందాం. అన్నీ ఎందుకు మర్చిపోయా నేను, సరేలే. క్రాఫ్టింగ్ టేబుల్ కొన్ని అవ్వట్లేదు. ఓకే, నాకు షిఫ్ట్కి బదులు క్యాప్స్లోకి వెళ్ళిపోతుంది గైస్ ఎందుకో కానీ. మరీ ఎంత వద్దులే కానీ ఇది చాలు. ఓకే, సో క్రాఫ్టింగ్ టేబుల్ కాబట్టి, అండ్ సర్వైవల్ సిరీస్ కాబట్టి మనం ఒకసారి చచ్చిపోయినా ఏ రావదు, కాకపోతే చావకుండా ఉండడానికి అయితే ట్రై చేద్దాం గైస్. ఓకే, మెల్లగా ఎలాంటి ఇది లేకుండా వెళ్ళాలి. ఏమైనా ఉన్నాయా? ఓకే, 1 2 3, నైస్. సరే పైకి అయితే వెళ్ళిపోదాం. వేస్ట్ చేయొద్దు గైస్, సరే వేస్ట్ చేయకుండా హాయిగా ఆడుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఎస్, ఖచ్చితంగా మనకి దొరకదు విలేజ్. డార్క్ ఓక్లో దొరికితే మనమే ఫస్ట్ రికార్డ్ సెట్ చేద్దాం. అండ్ ఎస్, కింద గామా అవన్నీ పట్టించుకోకండి గైస్, అవన్నీ బ్రైట్నెస్ అనమాట. అది నేను చెప్పాను, నేను చెప్తేనే నువ్వు మారాలని, కానీ అది ఆటోమేటిక్ మారిపోతున్నది. ఇక నేను ఏడ్ చేయలేం. ఓకే, అయినది వచ్చింది. ఓకే, కాపర్ కదా, కాపర్ వుడెన్ పికాక్స్తో కొన్ని తీసుకోవచ్చు అని థింక్, కానీ ఐ డోంట్ థింక్. అండ్ జురాసిక్ వరల్డ్ అయితే డిలీట్ అయిపోయింది గైస్, ఎందుకంటే అందులో నేను కొన్ని మీమ్స్ అయితే వేసాను కదా గైస్.
ఆ మీమ్స్ వల్ల కొన్ని కాపీరైట్లు అయితే వచ్చినాయి. దానివల్ల డిలీట్ చేస్తాను. ఒకవేళ కాపీరైట్ వస్తే మన ఛానల్ పోతుంది. ఓకే, ఈసారి కొంచెం బర్చ్ ఫారెస్ట్ వేసి ఇది. ఓకే, దీన్ని కూడా యాడ్ చేశారు, అలా పడిపోవడం. ఓకే, కౌస్ 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 క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ తీసుకుందాం గైస్. ఓకే, ఈసారి వుడనే చేసుకుందాం. ఇప్పుడు మనకి స్టోన్కి అప్గ్రేడ్ అవ్వాల్సిన పని అయితే లేదు. అప్పుడే 7 అయితే దొరికింది గైస్. ఇంకా మనకి 24 కావాలి కాబట్టి ఒక ఫుల్ ఆర్మర్కి. అండ్ ఎస్, ఆర్మర్ మాత్రమే చేసుకుంటాను గైస్. టూల్స్ అయితే మనకు అవసరం లేదు. టూల్స్కి అయితే నేను స్టోనే బెస్ట్ అనుకుంటా. వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టోన్కి ఆయనకి మధ్యలో ఉంటుంది అన్నారు. ఓకే, కొంచెం ఫుడ్స్ వేసుకొని వచ్చింది. ఈసారి విలేజ్ దొరికితే సెట్, కానీ విలేజ్ దొరికితే మరీ ఈజీ అయిపోతుంది. మన లాస్ట్ 2 సిరీస్ కొన్ని విలేజ్ దగ్గరే చేసాం. ఈసారి విలేజ్ లేకుండా చేద్దాం. ఏమైనా ఉన్నాయా? ఓ, ఆయన అయితే ఉందా అక్కడ? మైన్ షాఫ్టా అనుకుంటా గైస్. అక్కడ ఇక్కడ జాంబీస్ అయితే ఉన్నారు. ఓకే, రిస్క్ ఆడు రాలేడేమో. అండ్ అక్కడ క్రేపర్ కూడా ఉంది, ఇవి గ్లిచ్లో ఒకటి నాకు. ఓకే, బ్లాక్స్ కొంచెం దగ్గర అయితే పెట్టుకుందాం వెళ్ళిపోవడానికి. ఐరన్ గన్ మనకు అవసరమే గైస్. కాపర్ జస్ట్ ఈ గోల్డ్ పెట్టుకున్నాను. అండ్ ఆ కాపర్ ఆర్మర్ బ్రేక్ అయినంత వరకు నేను ఏ ఆర్మర్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, నేను ఈ గోల్డ్ పెట్టుకున్నానా, అప్పుడే మనకు కాపర్ దొరకట్లేదు. ఐరన్ చూడండి అంత దొరుకుతున్నాడు. ఐరన్ దాటేసింది కాపర్ని. ఓకే, కాపర్ అయితే అక్కడ ఉంది, కానీ నేను రిస్క్ చేయాలా? ఓకే, షీల్డ్ అయితే చేసుకుందాం గైస్. ఇంకొక బెడ్ గైస్, మనం గోల్ పక్కన పెట్టి బెడ్ ఫస్ట్ చేసుకుందాం గైస్. నైట్ ఓకే, మధ్యాహ్నం అయిపోయింది. ఈసారి మనకి షీప్స్ కావాలి. షీప్స్ దొరుకుతాయి అసలు ఇక్కడ? కవ్వే దొరికింది, షీప్స్ అంతా మనకి. ఓకే, ఇక్కడైతే లావావా? ఇదేంటిది? కరెక్ట్గా ఎవరో చేసినట్టు ఉంది. ఓకే, ఇక్కడ శాండ్ స్టోన్ అయితే ఉంది గైస్. ఇంక డ్రెస్సర్ కూడా కాదు, ఎందుకు ఇక్కడ స్పాన్ అయ్యాయి? ఓకే, ఫుడ్ అయితే అయిపోతున్నది. ఫుడ్ కొంచెం చేసుకుందాం. మన దగ్గర స్టోన్ లేదు, సరిపోయింది. అక్కడికి వెళ్ళాం కదా, అలా కలిసేసుకుంటే అయిపోయేది. కిందేం లావా పూల్ ఉండదా? బట్ ఓకే, 1 2 కొంచెం కలెక్ట్ చేసుకుందాం గైస్. షిట్ ఇది తెల్లగా కొట్టకుండా మనక మాన్స్టర్ అంటారు. సూపర్ వారు నేను జాగ్రత్తగానే ఉండాలి గైస్. నాకు ఎందుకు అలవాటు అయిపోతుంది ఊరికి. ఒరే మహా దారుణం రా ఇది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అక్కడ కేవ్ ఉంది గైస్, అందుకేనా? నైనా అంట పెట్టేశారు నాకు, సరిపోయింది. ఓకే, ఇక్కడ కేవ్ ఉంది ఏంటి? లేకపోతే డంజినా? కేవ్ ఉంది గైస్ ఇక్కడ. వాళ్ళు రారుగా. ఫుడ్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి, కానీ అది బిగ్ ఫుడ్ స్టెప్స్ అనమాట. ఈసారి దట్టే. అండ్ ఎస్, ఓకే, దీన్ని ఎందుకు చేస్తున్నాను? సరే, ఒక షీల్డ్ రాని, ఒక ఐరన్ వస్తే షీల్డ్ చేసుకుందాం. ఎస్, షీల్డ్ వచ్చింది. ఈసారి ఫుడ్ కుకింగ్ చేద్దాం. ఓకే, తీసుకుందాం. ఓకే, షీల్డ్ చేసుకొని వద్దాం. అవును, అక్కడ మైన్ షాప్ ఉందా? ఓకే, సరిపోయింది. అయ్యో, షీల్డ్ చేసాను గాయస్. షీల్డే మనకు ఫస్ట్ ముఖ్యం. నేను ఏం చేస్తాను తెచ్చే.
అంటే ఎస్, షీల్డ్ అయితే మనకు వస్తుంది. షీల్డ్ పెట్టుకో. ఓకే, ఈసారి దీన్ని తీసేయి. ఈసారి మనం సాహసం అయితే చేయలేము. ఓకే, నైస్. సాహసానికి రెడీగా గైస్ మీరు. తొందరగా మనకి ఈ ఫారెస్ట్లో అనుకుంటా గైస్, అందుకే ఫారెస్ట్ వల్ల మనకి షీప్స్ అయితే కనిపించట్లేదు. ప్లీజ్ అయ్యా ఫస్ట్ సార్ నాకు ఇష్టం లేదయ్యా. లేకపోతే బోట్ చేసుకొని వెళ్ళిపోదమ్మా హార్డ్ కోర్ లాగా. తీసుకో మనకు తావ తీసుకురావచ్చు. ఓకే, బోట్ చేసుకోరని వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడ ప్లేన్సా? ప్లీజ్ ప్లేన్స్ అని చెప్పు. చెప్పాడు గైస్ ప్లేన్స్ అని చెప్పలేదు, నేను అర్థం చేసుకుని. ఓకే, ఇక్కడ ఫైర్ ఫ్లైస్ అయితే వస్తారని సౌండ్స్ అదిగోండి ఫైర్ ఫ్లైస్. కానీ అందరినీ రసించే సమయం నాకు లేదు. అంటే ప్లేన్స్ ఉన్నాయిగా, షీప్స్ ఎక్కడ? షీప్స్ ఇక్కడ అక్కడ కొన్ని ఉన్నాయి. ఓకే, అక్కడది పోనండి స్కెల్టన్. షీప్స్ ఎక్కడ రే? అదే విలేజా? కాదులే, కోడిలు మాత్రం తెగ తిరుగుతున్నాయి. ఒకవేళ మనకి షీప్స్ కనుక లేకపోతే ఒకే ఒక దారి, స్పైడర్స్ని అయితే చంపాలి. ఓకే, షీప్సా? ఎస్ షీప్స్ గైస్. నైస్. ఓకే, 2 ఇంకొకటి ఉంటే సొమ్మేమైనా పోతుందా? నైట్ విషన్ డిసేబుల్డా? మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కదా, చూసుకున్నారా? పోనండి జాంబీ, నాకు డబుల్ ఆఫరా. ఓకే, ఇటు తీసుకొని వచ్చేద్దాం. రా పోనండి స్పైడర్. సరిపోయింది కదా సైట్ నాకు. ఫస్ట్ డే ఇలాగా. ఇప్పుడు నా దగ్గర అంత ఇంపార్టెంట్ థింగ్స్ కూడా లేదు. ఓకే గైస్, చంపేసి వెళ్ళిపోదాం. ఏటైతే అయింది. రా సరిపోయింది. నేను ఇన్ని క్రీపర్లా కంప్లీట్ హార్డ్ మోడ్ ఏమైనా పెట్టేసాను నేను? లేదుగా. నేను షీప్స్ గైస్. ఓకే గైస్, ఇక మనకు ఉండేది ఒకే ఒక దారి, మీకు తెలుసుగా. కానీ అలా చేస్తే మనకి ఎక్స్ప్లోరేషన్ చేసినలా ఉండదు. ఓకే, ఆ షీప్స్ని అయితే మనం వదులుకోవాలి. ఇంకొక షీప్ మనకి దొరకాలి. ఓకే, స్పైడర్ చంపడం కూడా కష్టమే ఇప్పటికీ, ఎందుకంటే స్పైడర్స్ మన మీద దూకుతాయి. ఓకే, జాంబీస్. అరే జాంబీస్ దమ్మంటే ఒకరుగా రండిరా. స్కెల్టన్ని తోడు తీసుకొని రాకండి. ఓకే ఇదైతే ఉంది, వెళ్ళిపోదాం ఏంటి గైస్. ఓకే, ఒక షీప్ దొరకడానికి నాకు ఎంతసేపు పట్టున్నది. ఓకే ఇక్కడ అంతగా ఎవరు లేరు, అండ్ షీప్స్ కొని లేవు. అవి షీప్స్ కావు గైస్. నేను వచ్చేస్తున్నారు గా. ఓకే, షీప్ సౌండ్ అయితే వినిపించింది. అది బర్డ్స్ కానీ షీప్ సౌండ్ వినిపించింది కదా నాకు. షీప్స్ నేను వస్తారు గైస్. చూసుకోరా నేను ఇక్కడ స్కెల్టన్. షిట్ నేను చెయ్యి. ఓకే, ఇక మనకి తప్పదు గైస్. పద మూసై. నైస్. 2 ఊళ్ళు ఉన్నాయి గైస్ ఇంకా మన దగ్గర. ఓకే గైస్, కొంచెం తెల్లారు అయినలోపు అయితే కొంచెంసేపు మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మైనింగ్ అయితే కొంచెం స్టోన్ అయితే కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే అసలు స్టోన్ లేదు మన దగ్గర. ఓకే ఇప్పుడు పెట్టాలి కదా సైకో బీజిఎం. అప్పుడెప్పుడో కౌని చంపినప్పుడు ఇప్పుడు పెట్టాలి. కానీ పెడితే మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో. ఓకే తెచ్చాడు. ఓకే, ఇక మనం వెళ్దాం గైస్.
బోన్స్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. అదేంటిది హార్సెస్ గైస్. ఇక అంతే గైస్, ఇక మనం నైట్ హాయిగా స్లీప్ అయితే చేయొచ్చు. పోయినసారి హార్డ్ కోర్ ఎలాగైందో అలాగే అయింది. ఓకే నైస్. ఈసారి మనకు కావాల్సింది కాపర్. ఓకే ఓకే, అక్కడైతే ఐరన్ ఉంది. కాపర్ కావాలి గైస్ మనకి ఇప్పుడు. కిందైతే లా ఉంది, చూసుకోవాలి. కాపర్ అక్కడైతే ఉంది, ఇంకా అక్కడ ఐరన్ ఉంది. ఐరన్ కాపర్ నాకు ఈజీ దొరకాలి. కాపర్ మరి అంత కష్టమైతే అంత అక్కడే ఉంది గైస్. సరే, ఈ కేవ్ మనకి పనికిరాదు. ఓకే, ఇదేదో పెద్ద కేవ్ లాగా ఉంది గైస్. ఫర్ 9. ఓకే, ఇక్కడ లావ్ అయితే ఉంది కానీ కాపర్ మాత్రం లేదు. చూసుకోవాలి గైస్, మనం తట్టుకోకూడదు. ఓకే, ఇక్కడ కాపర్ అయితే ఉంది. ఓకే, చాలానే ఉంది. దీంతో మనకి సెట్ అని థింక్. సెట్ ఎస్ గైస్, సెట్ అంతే. ఈ వీడియో అయితే ఫినిష్ అయిపోతున్నది అంతే. ఈసారి మనం పైకి వెళ్ళి ఎంత వచ్చిందో చూసుకుందాం. 44 నైస్. ఈసారి 64, ఇంక ఇది నైస్. ఈసారి ఇక్కడ ఒక ఇది పెట్టుకుందాం. అండ్ మన బెడ్. ఓకే, బెడ్ చేసుకోలేదు గైస్గా. దీన్ని 3గా ఏదైనా కలర్ చూద్దాం గైస్. ఇక్కడ 2 ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఓకే, రెడ్ ఉంది. ఓకే, రెడ్ ప్లస్ ఎల్లో ఈక్వల్ టు ఆరెంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి గ్రీన్ కావాలంటే ఎల్లో ప్లస్ బ్లూ కదా, అంటే ఎల్లో ప్లస్ బ్లూ. అదే అనుకుంటున్నా. కార్న్ ఫ్లవర్ అంట, బ్లూ. ఓకే, ఇది వస్తుంది. డాండలి అంత వేసి పెడితే ఓకే. టెక్స్చర్స్ కొని కొంచెం మార్చినట్టు ఉన్నారు గైస్. సరే, ఎల్లో ఇక్కడ, బ్లూ ఇక్కడ అవ్వలేదా? అంటే ఆర్ట్ మిస్ చెప్పింది ఇలా చేస్తే గ్రీన్ వస్తుందని, కాకపోతే గేమ్లో వర్కౌట్ అవుతుంది. లైమ్ గ్రీన్ కావాలంటే ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఎవరో నేను రెసిపీ బుక్కే తీసుకోలేదు అండ్ బండిల్స్ యాడ్ చేస్తారు గైస్. నేను అంటే ఇప్పుడు మనకు బండిల్ ఎలా చేయడం? బండిల్, ఈ బండిల్ చేసుకోలేనా ఏంటి? ఓకే, బండిల్ చేసుకోలేము గైస్. మేబీ అది దాన్ని వెతకాలి, లేకపోతే చేసుకోగలనా ఏమో. ఓకే, గ్యాస్. ఓకే, హ్యాపీ గ్యాస్ స్టోన్ యాడ్ అయిందా? మర్చిపోయాను అనుకుంటా గైస్. ఓకే, ఇది స్కాన్. ఇదిగా ఇప్పుడు మనకి లైట్ బ్లూ కావాలి. ఇది మనకి ఏంటి? లైట్ బ్లూ. ఓకే, లైట్ బ్లూతో వస్తుంది ఏంటి? దీన్ని పెట్టి చూద్దాం. ఓకే, మనకి బోన్ కదా, బోన్ పెడితే బోన్ మిల్ వస్తుంది. ఈసారి ఈ బోన్ మిల్ పెడితే మనకి వైట్ డే వస్తుంది. సరే, ఈ రెండింటిని పెడితే మనకి లైట్ బ్లూ వస్తుంది. లైట్ బ్లూ ప్లస్ ఎల్లో రాలేదా? గ్రీన్ ఎలా రా చేసుకోరా అంటే ఇక్కడ పెడదాం. లైమ్. ఓకే, వచ్చింది. ఎలాగమ్మా? డార్క్ గ్రీన్ కావాలంట గైస్. ఎప్పుడు మనకి క్యాక్టస్ దొరకాలి. క్యాక్టస్ అక్కడ ఎత్తక నేను. ఓకే, మన సెకండ్ ఫేవరెట్ కలర్ రెడ్ని అయితే పెట్టించేద్దాం. ఓకే, బెడ్ వస్తుంది. ఈసారి దీన్ని పెట్టు. ఇంకా దీన్ని కొన్ను ఎడవ్. రెడ్ వస్తుంది, నైస్. ఈసారి చెస్ట్ చేసుకో. చాలా అవసరం లేని థింగ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఓకే, చెస్ట్ గన్ వస్తుంది. చెస్ట్ కరెక్టు, బెడ్ కరెక్టు, నైస్.
సరే చెస్ట్లో మనకు అవసరం థింగ్స్ అని పెడదాం. సో మనకి ఓకే సాయంత్రం అయితే అవబోతున్నది. వాళ్ళకల్లా కొంచెం ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకొని వద్దాం. ఉంటుందా మరి? ఓకే 24 అయితే వస్తాయి. అండ్ దీన్ని ఒక్కటి అవగానే తీసేద్దాం. ఓకే ఇది అయిపోతున్నది గైస్. కింద స్కెల్టన్ ఉన్నాడేమో. అయిపోతున్నది గైస్ ఇది ఈజీగా. మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి ఫారెస్ట్కి వెళ్ళి. ఓకే ఈసారి మన మొత్తం క్లీన్ చేసుకుందాం. మొత్తం సిపికాస్ని ఒకటి పెట్టుకో. ఈసారి లెగిన్స్ వస్తాయి. నేను 2 లెగిన్స్ చేసుకున్నాయి. సో నేను చెయ్యి నేను ఇప్పుడు ఇది ఒకటి వేస్ట్ అయిపోయింది. నేను నైట్ అయిపోయిందా? అందుకేనా గైస్ సౌండ్ వస్తుంది. ఓకే పడుకో. యూ కెన్ ఓన్లీ స్లీప్ అట్ నైట్ అంటది ఏంటిది? ఓకే మేబీ ఆ కొండల వల్ల ఏమో మనకి నైట్లో తెలుస్తుంది. ఓకే ఇప్పుడు పడుకున్నాడు. నేను ఒక్క రోజులోనే నేను అడ్వాన్స్మెంట్స్లో ఓకే ఇక ఇది మనకి వేస్ట్ అయినట్టే. ఇది కాదు ఇది. ఈసారి మనకి ఇంకో 2 కావాలి. అనవసరం తీస్తాను. ఓకే కోల్ కొని అయిపోయింది గైస్. లీవ్ ఫిల్టర్ కొని అయిపోయింది గైస్. అన్నీ నాకు టైంకి అవుతుంది గైస్ అన్నీ. ఇది నీకు ఒకటే ఉంది. ఇది కనుక పోయిందంటే అంతే. ఇంకొన్ని స్టిక్లు ఉన్నాయి. కేవ్ పక్కన వద్దు గైస్. నేను తర్వాత మారిపోతా ఆఫ్లైన్లో. ఎందుకంటే ఆ సౌండ్స్ అయితే నాకు బాగా చిరాకు కాదు కానీ భయం. ఎర్ర సౌండ్ చేస్తున్నారు. ఓకే ఈ కేవ్ అనుకుంటా గైస్. అదిగోండి. ఓకే కవ్వా అదిగోండి అక్కడ ఉన్న గైస్. అక్కడ ఉన్నాడు. దిస్ ఇస్ టూ బ్యాడ్ ఏరియా. కరెక్ట్గా ఒక్కటి రావాలి. ఓకే స్టిక్స్ ఉన్నాయి. ఇవి సరిపోవు చూడండి. సరిపోతాయా? సరిపో అంతే. యూ కెన్ డూ ఇట్. అబ్బా కరెక్ట్గా వచ్చింది గైస్ ఈసారి. ఓకే ఇక్కడ ఒకటి వస్తుందా? ఓకే అంత సెట్టా? ఎస్ అంత సెట్. దీనొకటి అంతే గైస్. ఇక మీరు చూడొచ్చు మనకైతే వస్తుంది కాపర్ ఆర్మర్. ఫస్ట్ డేలోనే ఆర్మర్ చేసుకున్న మగాన్ని గైస్ నేను. ఓకే సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక బేస్ని అయితే కట్టుకుందాం. బేస్ అంటే అంత పెద్ద బేస్ కాదు, ఒక చిన్న బేసు. ఇదిగో ఈ ఏరియాని అయితే కవర్ చేసి దాకా చూపిస్తాను. మళ్ళీ అందరూ మన బేస్లోకి వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంటుంది. మరి మనం పోయినసారి కట్టుకున్న చిన్న బేస్ అంత కాదు, ఇంత ఉంటుంది గైస్ బేస్. దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే సర్క్యులర్ షేప్లో. ఆల్రెడీ నేను ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ షిఫ్ట్లలో దాన్ని థింగ్స్ని అయితే కలెక్ట్ చేస్తాను. అంటే అది కలెక్ట్ చేయడం కూడా మీకు ఆఫ్లైన్ రికార్డ్స్లో అయితే పెడతాను అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఇక బాయ్ గాయ్.